దయగల మా ప్రభువా, నీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభువా, గడిచిన వారం అంతా మమ్మల్ని కాపాడి రక్షించి మరి సాయంకాలం వేళ నీ సన్నిధానంలో మీరు మాకు ఇచ్చిన ప్రవేశాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. కృపగల దేవుడువు, కనికరం గల దేవుడవు తండ్రి, మరి మీకు ఎంతగానో నాయన మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మరి సాయంకాలం వేళ చిన్న బిడ్డల చేత నాయన ప్రభువా, మీరు పాటల ద్వారాను మరి మీ వాక్య ధ్యానం ద్వారాను నాయన ప్రభువా మీరు మహిం పొందినందుకు మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మరి ఈ సమయంలోనైనా ప్రభువా మీ మాటలు వినాలని మేమందరము ఆశగుని ఉండగా మీ దాసుని ప్రభువా మీరు అభిషేకించండి. మరి మీ స్వరమును నాయన ప్రభువా మీ దాసుని నోటి నుంచి నాయన ప్రభువా మీరే మాకు బయలుపరచండి. మాలో ఉన్న ప్రతి లోపాలని, మాలో ఉన్న ప్రతి పాపాన్ని పరిశుద్ధాత్ముని ద్వారా మీరే మాతో ఒప్పింపజేయండి. లోతైన విశ్వాసము కలిగిన ఆయన ప్రభువా మరి ఈ లోకంలో మీ కొరకు సాక్షులముగా బ్రతుకుటకు నాయన మీరే సహాయం చేయండి. మరి నాయన ప్రభువా మీ దాసుడు మీ పట్ల నాయన ప్రభువా నమ్మకంగా జరిగిస్తున్న సేవను బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. అలాగే సంఘాన్ని నాయన మీరు విస్తరించండి. మరి అనేక మంది నశించిపోతున్న ఆత్మలను నాయన ప్రభువా మీ కొరకు సంపాదించుటకు మరి నాయన ప్రభువా నీ సన్నిధి మరి సంఘంలో నాయన ప్రభువా ఇంకను విస్తరించుటకు నాయన ప్రభువా మీరే కృప చూపించండి. ద్వారాలు తెరవండి. మరి అనేకులను లేపండి ప్రభువా. ప్రభువా మీ కొరకునైనా ఈ లోకంలోనైనా మంచి సాక్ష్యం కలిగి జీవించుటకు మరి అనుదినము నాయన ప్రభువా విశ్వాసంలో మేమందరం బలపడుటకు మీ కొరకు నాయన ప్రభువా నిష్ట కలిగి జీవించుటకు నాయన మీరే సహాయం చేయమని మరి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరే దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని మరి వచ్చే వారం నుంచి నాయన మీరు నడిపించండి. మరి అలాగే ప్రభువా ఈ కొద్ది సమయాన్ని మీ ఆధీనంలో ఉంచుకొని మా హృదయములు మీ తట్టు తిప్పుకున్నట్టుకు మీరే సహాయం చేయండి. మా ఏకాగ్రత మరి మా మనస్సును నాయన ప్రభువా మీ వాక్యం పట్ల నిలుపునట్లు మీరే సహాయం చేయమని ఈ కొద్ది ప్రార్థన ఆలకించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మంచిది. చక్కగా ప్రార్థించిన బ్రదర్ రాజేష్ గారికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు చేసుకుంటాను. మరి ఈ సమయంలో మొదటి సహోదరుడు రమేష్ వచ్చి తొలి సందేశాన్ని అందించవలసిందిగా కోరుచున్నాము. మొదటిగా నాకు ఇంత మంచి చక్కని అవకాశాన్ని ఇచ్చిన కన్నతండ్రి అయిన దేవునికి, అలాగే ఇక్కడికి కూడి వచ్చినటువంటి వేదిక మీద ఉన్న దైవజనులు యోసేపు గారికి, కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభుని ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనం తెలియజేసుకుంటున్నానండి. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచించుకొని పోయే అంశం పేరు డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్, ఎవరు నీ శత్రువు. పాఠం 4వ పాఠం అండి. డిప్లొమా ఇన్ బైబిల్ థియాలజీ ఫస్ట్ ఇయర్లోని 4వ అంశాన్ని మనం వినబోతున్నాం. ఎవరు నీ శత్రువు. పాఠం పేరు ఎవరు నీ శత్రువు. ఇక్కడ మనకి పాఠంలో కనబడుతుంది శత్రువు. శత్రువు అనగానే ఇంగ్లీష్లో ఎనిమి అంటారు. శత్రువు అనగానే మనం ఎవరిని భావిస్తూ ఉంటాం శత్రువులుగా? నేడు ఎవరయ్యా నీ శత్రువు అని ఒక మనిషిని అడిగితే ఒక ఆయన అంటాడు, మా ఎదురింటి వారే మాకు శత్రువులండి, మా పక్కింటి వారే మాకు శత్రువులండి అని అంటూ ఉంటారు. అదే ఒక రాజకీయ నాయకుడిని అడిగితే మా అభ్యర్థి పార్టీయే మాకు శత్రువు అని అంటూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరూ మా శత్రువు ఎవరని వారిని అడిగితే వాళ్ళు వివిధ రకాలుగా వారి సమాధానాలు వెళ్ళబుచ్చుతున్నారు. అదే ఒక భారతీయ పౌరుని అడిగితే పాకిస్తాన్ దేశం మాకు శత్రువు అని ఒక భారతీయ పౌరుడు అంటూ ఉంటాడు.
ఇలా ఒక ఊరి వారు ఒక ఊరి వారికి శత్రువులుగా భావిస్తూ, ఎవరు నా శత్రువు అంటే నా ఎదురు కనబడేవారే, నా పక్కింటి వారే, నా పక్క ఊరు వారే, నా పక్క దేశం వారే శత్రువులనని అనేకులు భావిస్తూ ఉంటారు. మరి ఇలా ఉండగా ఒక కవిని అడిగితే తన కోపమే తన శత్రువు అని ఒక కవి అన్నాడు. మరి కోపం ఒకటేనా మన శత్రువు అని మనం ఆలోచిస్తే ఇంకా మరెన్నో ఉన్నాయి. కామం, క్రోధం, మదం, మత్సరం, ఇవెన్నో ఉన్నాయి. ఇవి మనకేమన్నా మిత్రులా? ఆలోచించండి. కోపం ఒకటే శత్రువు అయినప్పుడు మిగతావన్నీ మనకు మిత్రులా అని మనం ఆలోచిస్తే అన్నీ మనకు శత్రువులే. ఇవన్నీ మనం పాటించకూడదు. ఇవన్నీ వాక్యానికి విరుద్ధమైనవి. ఇలా శత్రువు అని అనగానే నేడు మనుషుల్లో మన కంటికి కనబడేవారే, మన ఎదురింటి వారే అని ఇలా భావిస్తున్నారు. మరి మానవ బ్రతుకు పుస్తకం తెలిపే బైబిల్ దగ్గరికి మనం వస్తే మన శత్రువు ఏమిటో, అవి ఏమేంటో అని మనం బైబిల్లో పరిశీలిస్తే మార్కు సువార్త 7వ అధ్యాయం 22వ వచనం. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనం నుండి చదువుకుందామండి. లోపలి నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. 23వ వచనం అలాగే అండి. ఈ చెడ్డవన్నీయు లోపలి నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను. వెరీ గుడ్. ఇక్కడ మనకి మనుషుల హృదయములో నుండి అనగా మనుషుల్లో నుండి వచ్చేవి ఎన్ని ఉన్నాయి అంటే ఇక్కడ 13 వ్రాయబడ్డాయి. ఇవన్నీ మనకు తగినవి కావు. ఇవన్నీ మనం అనేకులు ఈ భూమి మీద బ్రతికే అనేక మంది, ఈ లోకానుసారంగా బ్రతికేవారు అనేకులు ఇవన్నీ కలిగి ఉంటారు. క్రైస్తవులుగున్న మనం వీటి జోలికి మనం పోకూడదు. ఈ 13 ఎక్కడి నుండి వస్తున్నాయి అంట? మనుషులలో నుండి. ఇందాక కవి చెప్పినట్టు తన కోపమే తన శత్రువు అని కవి ఒకటే చెప్పాడు. ఇక్కడ మనకి మార్కు సువార్తలో దాదాపు 13 కనబడుతున్నాయి. ఇలా మరెన్నో వచనాల్లో శరీర కార్యములు ఇటువంటివి మనకి ఎన్నో కనబడుతూ ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుండి? మన మనుష్యులలో నుండే బయలు వెళుతున్నవి. ఇవి మనిషిని ఏం చేస్తున్నాయంట? అపవిత్రపరుస్తున్నాయి. ఇటువంటివి మన శరీరంలో నుండి బయటికి వస్తున్నాయి. వీటిని మనం వాక్యం ద్వారా అణిచివేసుకోవాలి. వాక్యాన్ని మనందరం శ్రద్ధగా చదివిన ఎడల, శ్రద్ధగా పాటించిన ఎడల వీటన్నిటికీ మనలో చోటు ఉండదు. అందుకే పౌలు గారు ఒక మాటను మాట్లాడుతూ రోమాపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనములు అండి. రోమాపత్రిక 7వ అధ్యాయం 18-19 వచనములు. నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును, మేలైనది చేయవలెనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ మొదటిగా నాయందు అన్నాడండి. ఆ తర్వాత అనగా నా శరీరమందు. ఇక్కడ మనకి పౌలు గారు మొదట నాయందు అన్నాడు, మళ్ళీ నా శరీరమందు అంటున్నాడు. అంటే ఇక్కడ మనకి ఏం కనబడుతుంది? నేను వేరు, నా శరీరం వేరు అన్నట్టుగా పౌలు గారు చెప్తూ ఉన్నారు. ఉదాహరణకి మనం ఒంట్లో బాగోలేనప్పుడు, ఆరోగ్య పరిస్థితి బాగోలేనప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చెప్తాము? డాక్టర్ గారు నా చెయ్యి బాగోలేదు, నా కాలు బాగోలేదనో, నా ఆరోగ్యం బాగోలేదనో చెప్తూ ఉంటాం. అంటే ఇక్కడ నేను వేరు, నా శరీరం వేరు. అలాగే ఇది నా వాచి అంటానండి. అంటే వాచి వేరు, నేను వేరు. అలాగే ఈ
మనిషి అనగానే ఆత్మ శరీరం కలయిక, ఈ రెండే మనిషి. ఓ మనిషి నీవెవరంటే అప్పుడు మనం ఏం చెప్పాలి? ఆత్మ కలయిక, శరీరము ఆత్మ కలయికే మనిషి, నేను దేవుని కుమారుణ్ణి అని మనం చెప్పాలి. మరి నేడు ఈ సమాజంలో బ్రతుకుతున్న వారందరూ ఇంతకీ ఓ మనిషి నీవెవరంటే సమాధానం లేదండి. పాఠ్య పుస్తకాల్లో కానివ్వండి, పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదువుకున్న వారు కానివ్వండి, నీవెవరంటే సమాధానం వారి నోటి నుండి రాదు. కారణం, వారికి వాక్యం తెలియదు. వారు ఎందుకు పుట్టారో, ఎక్కడి నుండి వచ్చారో వారందరికీ తెలియదు కనుక వారు మనిషి అనేది వాళ్ళకి తెలుసు, కానీ వారు ఎలా వచ్చారు, ఎలా ఈ భూమి మీద బ్రతకాలి అని వాళ్ళకి తెలియదు. అందుకే వాక్యం తెలిసిన వారుగా మనం నేడు ఎన్నో అంశాలు తెలుసుకుంటున్నాం, ఎంతగానో వాక్యంలో అభివృద్ధి చెందుతున్నాం. కాబట్టి ఈ శరీరాన్ని మనం ఒక శత్రువుగా భావించాలి. ఎందుకంటే మనం ఇందాక చదువుకున్నట్లుగా మార్క్స్ వార్తలో మనకు ఎన్నో శరీర కార్యములు కనబడుతున్నాయి. అలాగే లోపల నుండి మనిషిని అపవిత్రపరిచేవి బయటికి వస్తున్నాయంట. వాటన్నిటి నుండి మనం దూరంగా ఉండాలి. ఇలాగే పౌలు గారు మరొక వచనంలో ఆయన శరీరం గురించి మాట్లాడుతూ మనం చూడగలిగితే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం అండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరం ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా ఆపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. ఇక్కడ మనకి పౌలు గారు మాట్లాడుతూ ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకి విరోధముగా అపేక్షిస్తున్నాయంట. అంటే మనిషి అనగానే రెండు కలయికే కదండి, రెండు కలిసే ఉండాలి కదండి, ఎందుకు ఇలా రెండు విరోధముగా అపేక్షిస్తున్నాయనే ప్రశ్న మీకు రావచ్చు. మనం ధరించుకున్న ఈ శరీరం ఎటువంటిదంటే, మనం కంటికి చూసిన మన కంటితో చూసిన ప్రతిదీ ఈ శరీరం, ఈ కన్ను మన ఆశిస్తుంది, కావాలని కోరుకుంటుంది. అటువంటిది ఈ శరీరం. ఈ శరీరాన్ని పోషించడానికి మనం అనుదినం వారి పనుల్లో ప్రతి ఒక్కరూ శ్రమ పడుతుంటారు, ప్రయాసపడుతుంటారు. అలాగే ఈ శరీరాన్ని మనిషి ఎలా చూసుకుంటున్నాడని మనం ఆలోచిస్తే, ఒకనాడు కాలినడకన నడిచే మనిషి ఈనాడు ఒక మోటార్ సైకిల్ అంటూ, బైక్ అంటూ, కార్ అంటూ, ఇలా విమానం అంటూ, చివరికి రాకెట్ అంటూ, ఇలా ఆకాశంలోని అంతరిక్షానికి కూడా ఎగరగలిగే స్థాయికి మనిషికి వెళ్ళాడు. కారణం, ఈ శరీరాన్ని మనిషి ఎలా చూసుకుంటున్నాడని మనం ఆలోచిస్తే, నేడు మనిషి చేయవలసిన పనులు కొన్ని రోబోలు చేస్తున్నాయండి. మనిషి అంతగా ఈ శరీరానికి సుఖాన్ని ఇస్తున్నాడు. శరీరాన్ని శ్రమ పెట్టకుండా ఎంతో టెక్నాలజీ పేరుతో అభివృద్ధి చెందుతూ ఈ శరీరాన్ని సుఖపెడుతున్నాడు. అందుకే ఈ శరీరం ఏమైపోయింది, దేవుని పని అంటే ముందుకు కదలటం లేదు. దేవుని వాక్యం వినే దగ్గరికి మనం వెళ్ళాలన్నా, సువార్త సభలకు వెళ్ళాలన్నా ఏదో ఒక పనులు ఆటంకం పెట్టి మనల్ని నిద్రపుచ్చుతుంది. ఆ వాక్య ప్రదేశానికి మనకు వెళ్లకుండా మన పనుల్లో మనం నిమగ్నం అయ్యేటట్లు మనల్ని ఈ శరీరం మాయ చేస్తుంది. అందుకే ఈ శరీరం ఎలా ఉంది, ఆత్మకి విరోధముగా అపేక్షిస్తుంది. అదే ఆత్మ అయితే ఏమనుకుంటుందంటే, వాక్యం ఎక్కడ జరిగితే అక్కడికి వెళ్ళాలి, ప్రతిరోజు వాక్యపు పనుల్లో ఉండాలి అనేది ఈ ఆత్మ అనేది ఎదురు చూస్తూ ఉంటుంది. ఆత్మ అనేది సిద్ధ మనసుతో ఉంటుంది. అందుకే పౌలు గారు ఇక్కడ ఆత్మ శరీరమునకును, శరీరం ఆత్మకును విరోధముగా అపేక్షిస్తుందని పౌలు గారు మాట్లాడుతున్నారండి. ఇలా ఈ రెండు ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నాయని, మీరేమి నిశ్చయింతురో మీరు వాటిని చేయకుందరు అంటున్నాడు. మనం ఒక పనిని చేయాలని, దేవుని పనిని చేయాలని మనం ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఈ శరీరం అనేది మనల్ని ఏం వెళ్తావులే, చాలా దూరం కదా, లైవ్ వస్తుంది కదా, లైవ్ చూడలే అని ఈ శరీరం మనల్ని మబ్బి పెడుతుంది, మాయ చేస్తుంది. అందుకే ఇక్కడ మీరేమి నిశ్చయింతురో వాటిని చేయలేకపోతున్నారు. కారణం, మన శరీరం మనల్ని మాయ చేస్తుంది.
కాబట్టి ఇంతటి శరీరాన్ని పౌలు గారు ఈ శరీరం గురించి మాట్లాడుతూ, అయ్యో నేను ఎంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనైన శరీరం నుండి నన్ను ఎవడు రక్షించునని పౌలు గారు బాధపడుతున్నాడు. కారణం, ఆయన ధరించుకున్న ఆ శరీరం ఆయన దేవుని పనిలో అనుదినం వెళ్ళడానికి, ముందుకు సాగడానికి ఆయనకు సహకరించడం లేదు. కాబట్టి ఎవరు నీ శత్రువు అని మనం ఆలోచిస్తే, మనం ధరించుకున్న మన శరీరమే మనకు శత్రువు అని ఇన్ని వచనాల్లో మనకు కనబడుతూ ఉంది. ఇక ఈ శరీరం శత్రువు అని తెలుసుకున్నామండి. మరి ఈ శరీరం అనే శత్రువు నుండి మనల్ని ఎవరు రక్షించాలి, ఎలా మేము బయటపడాలి అని మనం ఆలోచిస్తే, మనకి యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ యాకోబు రాసిన పత్రికలు ఇక్కడ మనకి ఆత్మను రక్షించేది ఏంటంట? శక్తి కలిగిన దేవుని వాక్యం. ఈ శరీరం ఏం చేస్తుంది? మన ఆత్మని చల్లారుస్తుంది. అంటే వాక్యం విని ఆత్మ బలపడే ఆత్మని ఈ శరీరం ఏం చేస్తుంది? ఏం వెళ్తావులే, అక్కడేముందిలే, వాళ్ళేం చెప్తారులే అన్నట్టు ఈ శరీరము మనల్ని వాక్యం జరిగే ప్రదేశాలకు వెళ్ళనీయకుండా మనల్ని తొలగిస్తుంది. ఇటువంటి శరీరం, ఈ దేవునికి మన శరీరానికి విరోధంగా ఉండే ఈ శరీరం ఎలా చివరికి ఏం చేస్తుందంటే, మన ఆత్మని నరకానికి వెళ్ళే పరిస్థితి కూడా ఈ శరీరం తెస్తుందండి. మరి మన ఆత్మను రక్షించేది శక్తిగలైన వాక్యమైనప్పుడు, మనం ఈ శరీరాన్ని నమ్ముకొని దీన్ని అనుసరిస్తూ దీని క్రియలు మనం చేస్తూ ఉంటే చివరికి మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆ నిత్యాగ్ని నరకానికి వెళ్ళిపోతుంది. మరి నిత్యాగ్ని నరకానికి తీసుకువెళ్ళే ఈ శరీరం మనకి శత్రువా కాదా? శత్రువే. మనం ధరించుకున్న ఈ శరీరం మనకి శత్రువు అయినప్పుడు, మరి దాని నుంచి మనం రక్షింపబడాలి, దాని నుంచి మనం బయటపడాలంటే రెండంచులు గల శక్తి గల వాక్యమును మనం అనుదినం పాటించాలి, అనుదినం అనుసరించాలి, దాని ప్రకారం ప్రవర్తిస్తూ అనేకులకు దాని గురించి చెప్పాలి. మరి ఈ ఎవరిని శత్రువు అనే పాఠం ద్వారా మనం ఏం తెలుసుకున్నాం? మన శరీరమే మనకు శత్రువు అని, దాని నుండి మనం దూరంగా ఉండాలని, ఆ శరీరాన్ని గురించి మనం ఎన్నో విషయాలు మనం బైబిల్లో తెలుసుకున్నాం. దాని బారిన పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి, దాని బారిన పడితే ఏమవుతుంది, ఇన్ని విషయాలు తెలుసుకున్నాం. చివరిగా మనం ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో ఈ శరీరమైన శత్రువుని మనం ఎలా బయటపడాలో కూడా తెలుసుకున్నాం. కారణం వాక్యం ద్వారా మనం మన ఆత్మను రక్షించుకోవాలి. శరీరాన్ని మనం సుఖపెట్టకూడదు. శరీర ప్రకారం శరీరం చూపించే ఆశలను, ఈ శరీరం చూపించే ప్రతి లోకాశలను మనం అనుసరించకూడదు. కాబట్టి ఎవరు నీ శత్రువు అని మనం ఆలోచిస్తే, మన శరీరమే మనకు శత్రువు. దీని నుండి రక్షించుకోవాలంటే శక్తి కలిగిన వాక్యం, మన ఆత్మను రక్షించే వాక్యాన్ని మనందరం పాటించాలి. కనుక ఈ కొద్ది మాటలు నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నా మాటలు ముగిస్తున్నానండి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, మీ కొందనములు తండ్రి, ఎవరు నీ శత్రువు అనే పాఠం ద్వారా మేము ఎన్నో సంగతులు తెలుసుకొని ఉన్నాము తండ్రి. విన్న మేము విడిచిపెట్టేవారిగా కాక, మా హృదయంలో వాటిని భద్రపరుచుకొని వాటి ప్రకారం బ్రతుకుతూ ఇతరులకు చెప్పే భాగ్యాన్ని ఇచ్చేయండి. ఈ శరీరాన్ని మేము నమ్ముకొని దీనికోసమే బ్రతికితే చివరికి మీ చెంతకు కాకుండా ఆరని అగ్ని, నిత్యాగ్ని దండనకు మేము వెళ్ళిపోతాం తండ్రి. కాబట్టి ఈ శరీరాన్ని మేము నమ్ముకోక, మీరు ఇచ్చిన మీ ఆత్మను, మీరు పెట్టిన మా దేహంలోని ఆత్మను మేము వాక్యం ద్వారా అనుదినం బలపరుచుకుంటూ, అనుదినం మీ వాక్యంలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. ఇలా మేమందరము మీ కుమారుని రాకడ పర్యాంతం వరకు అనుదినము మీ జ్ఞానంలో ఎదిగే భాగ్యాన్ని దయచేయండి. ఇంతవరకు ఎన్నో సంగతులు చెప్పి ఉన్నాను తండ్రి, వాటి ప్రకారం నేను బ్రతికే భాగ్యాన్ని దయచేయండి. ఇలా
మేమందరము అనుదినం మీ పనిలో ఉండే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హలో మంచిది. చాలా తక్కువ సమయంలో ఎన్నో విలువైన విషయాలు చెప్పిన ఆత్మీయ సోదరుడు రమేష్కు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరూ మీ ఆనందం తెలియజేసి కోరుచున్నాను. మరి విలువైన సమయానికి వచ్చాం కాబట్టి మన వద్దకి దైవసేవకులు ఉన్నారు, గౌరవనీయులు పెద్దలు సిబిటి వైస్ ప్రిన్సిపల్ అయిన యశోబన్న గారికి రెండవ సందేశం ముఖ్యమైన సందేశం అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రేమైన దేవుని వర్లారా, దాన్ని కంటిన్యూషన్గా రాసుకోండి. తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన దేవ, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. ఇప్పటి వరకు మీ మాటలు అందించిన మీ కుమారుణ్ణి జ్ఞాపకం చేసుకునండి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతంగా మీ గురించి మీ మాటలు ప్రకటించే భాగ్యాన్ని ప్రసాదించండి. మాకును వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనసును ప్రసాదించండి. చేరి వచ్చిన మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకున్నామని, ఈ లైవ్ కార్యక్రమం ద్వారా ఎందరైతే వింటున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నామని క్రీస్తు నామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు. ప్రేమణ దేవుని వల్లరా, ఈరోజు ఎవరు నీ శత్రువు అనగానే వెంటనే ప్రతి మనిషి ఎక్కడ ఆలోచిస్తాడు? మా ఇంటి పక్కన ఎవడుతున్న గొడవ ఉందా, ఇంటి పక్కనోడా, ఇంటి వెనకోడా, ఇంటి ముందోడా, ఇరుగు పొరుగు వారా, బంధువుల, మనకి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళ, స్నేహితుల, ఇలా ఆలోచిస్తారు. ఒక ప్రాంతానికి సంబంధించి, ఒక మనిషికి సంబంధించి. అదే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే దేశాల వారీగా ఇండియాకి ఏది శత్రువు? ఎన్నో ఉన్నాయి. అమెరికాకి ఎన్నో ఉన్నాయి. దేశాల మధ్య శత్రుత్వం ఉంది. ఈ దేశం అంటే మరొక దేశానికి పడదు, మరొక దేశం అంటే మరొక దేశానికి పడదు. ఈ దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ శత్రుత్వంలో ఎన్నో యుద్ధాలు, ఎంతో ప్రాణ నష్టం, ఎంతో ఆస్తి నష్టం, ఎంతోమంది క్షతగాత్రులుగా మిగిలిపోతున్నారు. అవునంటారా కదంటారా? నిత్యము మనం చూస్తూనే ఉన్నాం. ఉక్రెయిన్ యుద్ధం ఆగిందా? ఎంతకాలం అయింది? 2 years అయిపోతుంది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎన్నో ప్రాణాలు కోల్పోయాయి. ఎంతోమంది కుటుంబాలు తల్లి లేని, తండ్రులు లేని వారిగా, దిక్కు లేని వారిగా ఆకలితో అలమటించిపోతూ ఉన్నారు. దేనివల్లయ్యా దీనికి యుద్ధం అంటే? శత్రుత్వం. ప్రేమణ దేవుని వల్లరా, శత్రుత్వం అనేది చాలా ప్రమాదకరమైనది, చాలా భయంకరమైనది, మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వనిది. అవునా కదా? మనిషిని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇక సినిమా వాళ్ళు కూడా ఇదే అదును చూసుకొని ప్రాంతాల వారీగా పేర్లు పెట్టి ఏదో బ్యాక్ హిస్టరీ, చరిత్ర తీసుకొని పలానా ఆయన అలా ఉండేవాడు, పలానా ఆయన ఇలా ఉండేవాడు అని కొందరిని బేస్ చేసుకొని సినిమాలు తీస్తూ వాటిల్లో
ప్రత్యేకించి రాయలసీమని మరీ టార్గెట్ చేసి తీస్తూ ఉంటారు. కత్తులతోటి, బాంబులతోటి రకరకాలుగా మనల్ని చంపిన వాడిని వాళ్ళ పిల్లలనైనా చంపాలి, వాడినైనా చంపాలి. 10, 20, 30 సంవత్సరాల నుంచి కూడా శత్రుత్వం మనసులో పెట్టుకొని పగ తీర్చుకున్న వాళ్ళు లేరా? ఉన్నారు. బైబిల్ని అడిగితే, బైబిల్ తెలిసిన నిజమైన బోధకుడిని అడిగితే, పౌలు గారి లాంటి వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తున్నారు, మహానుభావులు, జ్ఞానులు, ఒరే ఏ శత్రువైనా ఎవరైనా సరే నిన్నెంతవరకు మట్టు పెట్టించగలరు, ఎంతవరకు నీకు నష్టం చేయగలరు, ఎంతవరకు నిన్ను హింసించగలరు అంటే ప్రాణము ఉన్నంత వరకే. ప్రాణం పోయిన తరువాత ఆడేమీ చెయ్యలేడు. ఒకవేళ మహా ప్రాణం తీయకుండా నిన్ను ఆర్థికంగానో ఏదో ఒక రకంగా బాధలతోటి, హింసలతోటి హింసించిన ఎంతకాలం హింసిస్తాడు? నువ్వు బ్రతికున్న జీవితకాలం, అది 40, 50, 60, 70, 80. ఆ తరువాత నువ్వు చనిపోయిన తరువాత ఏమైనా హింసించగలడా? మనం చనిపోయిన తరువాత హింసించలేడు. ఆయన్ని చంపి నేనేదో మగవాడిని అనుకుంటాడు, నేనేదో హీరోని అనుకుంటాడు, నేనేదో పెద్ద హిలన్ అనుకుంటాడు. చచ్చిపోయేవాడిని చంపి హీరో అనుకుంటున్నావా? నువ్వు చంపినా చంపకపోయినా ఏదో ఒక రోజుడు చచ్చిపోతాడు. ఉంటాడా? ఉండడు. చచ్చేవాడిని చంపి నేనేదో పెద్ద హీరోనని ఫీల్ అవుతున్నావు. ఆలోచించారా? అమాయకులండి. చనిపోయేవాడిని చంపి ఏదో ఒకరోజు చచ్చిపోతాడు. నువ్వు చంపినా చంపకపోయినా ఏదో ఒకరోజు వాడు చనిపోవాలి. వాడిని చంపినంత మాత్రాన నీ శత్రుత్వం తీరిపోతుందా? నీ పగ తీరిపోతుందా? అది నీకే ఎఫెక్ట్ అవుతుంది. ఇలాంటి మాటలు అందకనే సమాజం కరుడుగట్టిన కషాయిలాగా మారిపోతున్నారు. నిజమైన శత్రువెవరో గ్రహించక ప్రజల మధ్య, బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, దేశాల మధ్య శత్రుత్వాన్ని పెంచుకుంటున్నారు. దానివలన సమాజం సమానంగా లేదు, సమాజం నెమ్మదిగా లేదు. ఈ శత్రుత్వం అనేది ఇన్ని సమస్యల గురించి మనం ఇప్పుడు ఆలోచించాం కదా, ఇవన్నీ కూడా భూమి మీద ఉన్న అతి కొద్ది కాలానికి మాత్రమే హింసించగలవు, సంబంధించినవి. కానీ నిజమైన శత్రుత్వం ఏది అంటే నిన్ను విడువనిది, మనల్ని విడువనిది, మనతో ఉండేది భయంకరమైన పాతాళం. భయంకరమైన పాతాళం. ప్రేమణ దేవుని వర్లరా, ఈ భయంకరమైన పాతాళానికి గనక ఒక్కసారి మనం వెళ్ళామనుకోండి, అక్కడి నుంచి ఇంక విడిపించే నాదుడే లేడు. ఇప్పుడు మరి ఆ భయంకరమైన పాతాళానికి మనల్ని తీసుకొని వెళ్ళటానికి మన నిజమైన శత్రువు ఎవరు? మన నిజమైన శత్రువు ఎవరు? అపవాది. అపవాది ఎలా తిరుగుతుందంట? మీ శత్రువైన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతకుతూ తిరుగుచున్నాడు. వచనం పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండడు. మీ విరోధి. ఎవరి విరోధి? మనకు విరోధి. విరోధి అంటే ఎవరు? శత్రువు. ఎవరు నీ శత్రువు అనుకున్నాం కదా. విరోధి అంటే ఎవరంటే శత్రువు. ఎవరికి విరోధి అంట? మనకు విరోధి, మన శత్రువు. ఎవరయ్యా అంటే అపవాది అన్నాడు దేవుడు.
మీ శత్రువు ఎవరంటే మీకు విరోధి అయిన అపవాది. మనకు విరోధి అయిన అపవాది ఎవరిని మిరింగుదనా అని వెతకుచూ తిరుగుచున్నాడు. వాడి వలలో పడ్డామనుకో, ఇక ఆడి నుంచి తప్పించుకోవటం చాలా కష్టం. గుద్దుతూ ఉంటాడు, ఎనిపిన గుద్దుతాడు, కడుపులో గుద్దుతాడు, తలలో గుద్దుతాడు, కాలు పట్టుకొని లాగుతాడు, చెయ్యి పట్టుకొని లాగుతాడు. వాడికి లోపడ్డావనుకో నలుగురు మధ్య నవ్వులు పాలు చేస్తాడు, సిగ్గుతో తలదించుకునేటట్లు చేస్తాడు. చేసి నవ్వుతూ హేళన చేస్తూ అటు దేవుని దగ్గర మనల్ని హేళన చేస్తూ ఉంటాడు, సమాజం మధ్య కూడా మనల్ని హేళన చేస్తాడు. శత్రువు ఎప్పుడు నవ్వుతాడు? మన శత్రువు ఎప్పుడు నవ్వుతాడు? మన పొరుగింటివాడు కానీ ఎదురింటివాడు కానీ ఎవరినైతే మనకు శత్రువులుగా ఉన్నారో వాళ్ళు ఎప్పుడు నవ్వుతారు? మనము బాధ కలిగినప్పుడు, మనకేదన్నా తీరని కీడు జరిగినప్పుడు, మనం సమస్యల్లో చిక్కుకున్నప్పుడు, ఆర్థికంగా వెనకబడ్డప్పుడు మనల్ని చూసి నవ్వుతూ హేళన చేస్తూ కృంగదీసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అవునా కదా? అపవాది కూడా వాడి వలలో చిక్కించుకొని ఫుట్బాల్ ఆడుకుంటూ ఉంటాడు. మన మనసును అడిగి పట్టించామనుకో, ఏమీ లేదండి, నువ్వు దేన్ని కాదనుకున్నా నీ మనసులో ఉండాలి. దాన్ని గనక కంట్రోల్ చేసేవనుకో, నీ మనస్సును గనక కంట్రోల్ చేసేవనుకో, ఇక ఏది కూడా నిన్ను వంచలేదు. ప్రేరేపించబడే మనస్సును కంట్రోల్లో ఉంచుకోవాలి మనిషి. ప్రతి అవయవాలను అదుపులో పెట్టుకోవచ్చు. అదుపులో పెట్టుకోవచ్చు, నోటి మాటలను అదుపులో పెట్టుకోవచ్చు, కాళ్ళను, చేతులను, చూపులను, ప్రవర్తనను, ప్రతి విషయములో కూడా ప్రతి దానిని మనము అదుపులో పెట్టుకొనగలిగే శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మను మనకిచ్చాడు. ఎందుకు జయించలేకపోతున్నాం? ఎందుకు దానికి లోకువైపోతున్నాం? డబ్బా, బంగారమా, ఆస్తి, అంతస్త, బట్టల, అందమా, దేనికి బానిస అయిపోతున్నావు? దానికి కూడా నువ్వు బానిస కాకూడదు. బాగా గుర్తుపెట్టుకోవాలి. భార్యకు బానిస కాకూడదు, నువ్వు భర్తకు బానిస కాకూడదు, నువ్వు పిల్లలకు బానిస కాకూడదు, డబ్బుకు బానిస కాకూడదు, తిండికి బానిస కాకూడదు, బట్టలకు బానిసవు కాకూడదు, విలాసాలకు బానిసవు కాకూడదు. ప్రతి విషయములోనూ నువ్వు ఇంద్రియ నిగ్రహము కలిగి ఉండాలి. దేనినైనా జయించగలిగే సామర్థ్యము కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. ఎన్నో విధాలుగా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది అపవాది. శరీరాన్ని ఆధారం చేసుకొని, శరీరాన్ని బేస్ చేసుకొని నిన్ను ఎన్నో విధాలుగా ప్రేరేపిస్తుంది, గలిబిలి చేస్తుంది, గందరగోళం చేస్తుంది, తిప్పుతుంది. వాడికి ఏలు పెట్టే సంధించావనుకో, వాడు కాలు పెట్టి చెడుగుడాడతాడు, బలిగుడాడతాడు. ఫస్ట్లో ఏం ఉండదు, ఈ చిన్నదే కదా, ఈ చిన్నదే కదా, ఎవరికి తెలియదులే కానీ అంటది. అప్పుడు వాడి మాటలు మనకు ఎలా ఉంటాయి? చాలా ఈనసొంపుగా ఉంటాయి, తీయగా ఉంటాయి. వాక్యంలో దేవుడు గద్దించినా అది మన దాకా రాదులే అనుకుంటాం. కానీ తీరా అంతా అయిపోయిన తరువాత అప్పుడు తెలిసిద్ది. అప్పటి వరకు వాడు ఎలా ఉంటాడంటే, ఏం కదా, ఆ పక్క వాళ్ళని చూడు, ఈ పక్క వాళ్ళని చూడు, నీ ఎదురింటి వాళ్ళని చూడు, వీళ్ళని చూడు, వాళ్ళని చూడు, వాళ్ళందరూ లేదు, నీకేమైంది? నీ పక్క సోదరుడు ఉన్నాడు, నీ పక్క సోదరు ఉంది, అది ఆ సేవకుడు ఉన్నాడు, ఆ సేవకుడినోడే కంట్రోల్ లేదు, ఆ సోదరి చూడు ఎలా ఉందో, ఈ సోదరి చూడు ఎలా ఉందో, వీళ్ళందరూ ఇలా ఉండగా నువ్వు ఒక్కదాని అలా ఉంటే ఏమవుతుంది, నువ్వు ఒక్కడ అలా ఉంటే ఏమవుతుంది అని మనకే ఆలోచన పుట్టిస్తూ ఉంటుంది. మనకంటే గొప్పగా పెద్దగా ఉన్నవారిని, దేవుల్లో ఉన్నవారిని చూపిస్తూ ఉంటుంది. వాళ్ళు చూడు ఎలా ఉన్నారో, నీకేమైనా, నువ్వెంత, ఏం కాదులే. కానీ అది ఎలా ఉంటుంది అంటే, సాతానుగాడు చేసే పని నీకు మంచి చేస్తున్నట్టే చూపెడతాడు,
ఆఖరికి తీసుకొని వెళ్ళి ఇరికిచ్చిన తరువాత అక్కడక్కడ అవి ఊబుడు గుంతలు అంటారు, విన్నారా? ఏమంటారు ఇక్కడ? మా ఊబి అంటారు. పైనేమో గట్టిగానే ఉంటుంది, చూపుకి ఎండకి బాగా పర్రెల బారినట్టు, భూమి అంతా బద్దలుగా పగిలినట్టు పైకి బాగానే కనబడుతూ ఉంటుంది. ఏమీ లేదనుకో, నువ్వు గబగబా వెళ్ళిపోయావు అనుకో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకేసారి ఆ ఊబిలో పడిపోతావు. ఇక అక్కడి నుంచి నువ్వు లేవటానికి ప్రయత్నించే కొద్దీ దిగిపోతూ ఉంటావు. సైలెంట్గా ఉంటేనన్నా కొద్దిగా అవకాశం ఉంటుంది, కానీ నువ్వు కంగారు పడి టెన్షన్ పడి భయపడుతూ ఎట్లా దీంట్లో నుంచి బయటికి రావాలని ఇంకా ఎక్కువ అటు ఇటు కదిలి ప్రయత్నం చేసేవనుకో, ఇంకా ఎక్కువగా కూరుకుపోతూ ఉంటావు. అప్పుడు నీకు ఎవరో ఒకరి సహాయం ఖచ్చితంగా కావాలి. మనమున్న పాపములో నుంచి, మనమున్న పాపపు ఊబిలో నుంచి బయటికి దేవుని సహాయం కావాలి. ఆయన్ని వేడుకోవాలి. నువ్వు మనిషిని వేడుకున్నావు అనుకో, వాడు నిన్ను హేళన చేస్తాడు, నిన్ను అవమానం పాలు చేస్తాడు. నీ గురించి ఇంకా 1-4 కల్పించి సమాజానికి మంచోడే, నిన్ను బాగా ప్రేమించిన వాడే, కానీ పరిస్థితి బాగోలేనప్పుడు నీ గురించి బ్యాడ్గా చెప్పటానికి కూడా వెనకాడరు. ప్రేమన దేవుని వల్లరా. అందుకే బైబిల్లో మనం చూస్తే యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయం 16-17 వచనాలు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, అవి ఈ లోక సంబంధమైనవి. లోకమును దాని ఆశలను గతించుపోవుచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ఒకవేళ నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడివి తెలిసో తెలియకో పొరపాటున ఊబిలో పడ్డావా, మరలా నీకు పైకి లేవనెత్తే శక్తినిస్తాడు. నువ్వు వేడుకుంటే, నీ మనసు త్రిప్పుకుంటే, నీ హృదయాన్ని మరలా దేవుని వైపు త్రిప్పుకొని దేవుని కోసం బ్రతకటానికి నిలబడితే. ఇజ్కియా ఉన్నాడు, ఉజ్జియా ఉన్నాడు. ఇజ్కియా కాదులేండి, ఉజ్జియా ఉన్నాడు. 52 సంవత్సరాలు పరిపాలించాడు ఇశ్రాయేలీల్ని. ఆయనకి వచ్చినప్పుడు ఆయన వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు, చిన్న వయసు, బాలుడుగా వచ్చాడు. అలా వచ్చిన ఆయన ఇశ్రాయేలీలను పరిపాలించే ఈ 52 సంవత్సరాలలో ఆ ఇశ్రాయేలీల గురించి ఆలోచించి ఎన్నో కాలువలు తవ్వించాడు. తన ప్రజలకు పంట భూములు కావాలని, భోజనం ఆహారం కావాలని ఎన్నో మంచి మంచి పనులు చేశాడు. ప్రజల మధ్య గొప్ప పేరు తెచ్చుకున్నాడు. మంచి రాజుగా ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు, పరిపాలించాడు. కానీ ఒకానొక సమయంలో గర్వించాడు. అంతా తాను చేసిన పనినంతటిని చూసుకొని ఆ పంట కాలువలు తవ్వించి వాటిలో నీళ్లు పారించి ఆ పొలాలన్నీ పచ్చగా వచ్చి తన రాజ్యం స్థిరపడిన తరువాత గర్వించాడు. గర్వించినప్పుడు దేవుడు పంపించాడు ప్రవక్తని, హిజ్కియా నువ్వు నీ ఇంటిని చక్కబెట్టుకో, అంటే నీ బ్రతుకును సరిచేసుకో అంటున్నాడు. ఇంటిని చక్కబెట్టుకో అంటే పిల్లలకు పెళ్ళిళ్ళు చేశానా, మంచి ఇల్లు కట్టానా, పిల్లలకు పిల్లలు పుట్టారా, అందరూ బాగున్నారా, సెటిల్డ్ అయ్యారా, అవి చెప్పటం లేదు. నీ ఇంటిని అంటే తన దేహాన్ని, తన ఆత్మను, నీ ఇంటిని చక్కబెట్టుకో, దేవుడు సమయం ముగిస్తున్నాడు అన్నప్పుడు ఆయనకు అర్థమైపోయింది. భక్తుడికి అర్థమైపోయి ఒక్కసారిగా మరలా మోకాళ్ళలోని దేవుని సన్నిధిలో, ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, నేను చేసిన పనులు జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను క్షమించు, మరలా నేను నీ తట్టు తిరిగి ఎప్పటికీ కూడా లోకం వైపుకు వెళ్ళను. రాజు నీతిగా బ్రతకటం అంటే చాలా కష్టం.
ఒక ముఖ్యమంత్రి ఎటువంటి అన్యాయం లేకుండా పరిపాలన చేయాలి అంటే వీలయ్యే పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు? అసలు మంచివాడైతే ఆ పొజిషన్లో అతన్ని ఉండనివ్వరు, లేపేస్తారు, చంపేస్తారు. మంచివాడైతే అసలు రాజకీయాల్లోకే వెళ్ళడు. అది ఎవరైనా కానీ ప్రేమ దేవుని వల్ల హిజ్కియా ఉజ్జియా తన యొక్క జీవితంలో జరిగినటువంటి సందర్భాలను జ్ఞాపకం చేస్తూ మరలా ఆయుష్ను 15 సంవత్సరాల ఆయుష్ని దేవుని దగ్గర పొందుకున్నాడు. ఎప్పుడు? తన మనస్సును త్రిప్పుకొని దేవుని వైపుకు మరలినప్పుడు. ఇప్పుడైనా మించిపోయిందేమీ లేదు. మనలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. విడిచిపెట్టకపోతే సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఏందంట? ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారు మరి హఠాత్తుగా ఏందంట? ఏమి లేకుండా, తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. తెలియక పొరపాటు చేసామనుకోండి, తెలిసిన తరువాత మరలా దాని జోలికి పోకుండా తిరిగి దేవుని వైపు నిలబడితే మనల్ని దేవుడు క్షేమంగా కాపాడతాడు. ఎన్నిసార్లు గద్దించినా మారు మనసు పొందనివాడు, మార్పు చెందనివాడు ఏమైపోతాడంట? మరీ తిరుగు లేకుండా. ఇక దేవుడే తిరుగు చేస్తే ఇంకెవరన్నా ఆపగలరా? ఎవరు ఆపలేరు. మన నాశనాన్ని ఎవరు ఆపలేరు. మరి హఠాత్తుగా తిరుగు లేకుండా నాశనమవును. ఎలాంటి మాట అండి ఇది! చదివినప్పుడైతే గత ఒక 10 years బ్యాక్ నాకైతే అమ్మో ఎంతటి పరిస్థితి, ఎంత భయంకరమైన పరిస్థితి అనిపించింది. ఎల్దుర్తి ప్రాంతంలో, ఎక్కడ, కర్నూలు దగ్గర ఈ మాట చదివి ఆ వాక్యం చెప్తున్నప్పుడు నాకే భయం వేసింది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా పొరపాటున మాట్లాడినా, పొరపాటున చూసినా, పొరపాటున ఏదైనా తప్పు చేసినా వెంటనే దాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని మరలా అటువైపుకి వెళ్ళకూడదు, దాని వైపు చూడకూడదు. అప్పుడే మనము కనికరింపబడతాము, క్షమించబడతాము. ప్రేమని దేవుని వల్లరా, అపవాది మన శత్రువు. రెండవది, మన శరీరమే మనకి శత్రువుగా మారిపోయే పరిస్థితి. అందుకే పౌలు గారు అంటున్నాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? పాకిస్తాన్ వాళ్ళ బారి నుంచి నన్ను విడిపించండి అంటే అర్థం ఉంది. ఇదిగో జైల్లో పడ్డాను, జైల్లో నుంచి నన్ను బయటికి విడిపించండి అంటే అర్థం ఉంది. మా పక్కింటి వారితో నాకు గొడవ ఉంది, ఆ గొడవ నుంచి నన్ను విడిపించండి అంటే అర్థం ఉంది. నా ఎదురింటి వారితో గొడవ ఉంది, వారితో నన్ను విడిపించండి అంటే అర్థం ఉంది. ఎవరన్నా వచ్చి సహాయం చేసి విడిపిస్తారు. నీ శరీరమే నీకు శత్రువు అయితే, పౌలు గారు అంటున్నాడు అదే. అయ్యో ఇట్టి మరణమునకు లోనకు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? శరీరములో ఉండి మూలుగుతుంది ఒక ఆత్మ, అదే పౌలు గారి ఆత్మ. నా శరీరమే నాకు శత్రువుగా ఉండి నన్ను నరకానికి తీసుకుని వెళుతుంది. భయంకరమైన పాపభోగిష్టమైన ఈ లోక సంబంధమైన శరీర సంబంధమైన ఆశలకు, కోరికలకు నన్ను లోపరిచి తీసుకుని పోతుంది. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దాన్ని చేయుట నా వశం కావటం లేదు. ఇంత దౌర్భాగ్యమైన శరీరము నుంచి నన్ను ఎవడు విడిపించును? ప్రభు అయిన యేసు విడిపించును. ఆయన మాత్రమే విడిపించగలడు, ఆయన మాత్రమే మనల్ని రక్షించగలడు. ఆయన చెప్తున్న మాటను మనం చూస్తే, యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటను మనం చూస్తే, యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనం. ఆత్మయే జీవింపచేయును,
శరీరము కేవలము నిష్ప్రయోజనం. నిష్ప్రయోజనం ఏందంట? మరి ఈ శరీరాన్ని చూసుకొని మురిసిపోతున్నావు, ఈ శరీరాన్ని చూసుకొని ఆనందపడిపోతున్నావు, ఈ శరీరానికి ఏం పెట్టాలి, ఏమి ధరించాలి, దీన్ని ఎలా ఆనందపరచాలి, దీన్ని ఎలా పెట్టాలి, దీనికోసం ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఎన్నో విధాలుగా శరీరం గురించి ఆలోచిస్తున్నావు. శరీరము ఏందట? నిష్ప్రయోజనం, పనికిరానిది. ఎందుకు పనికిరానిది? ఎప్పుడు? నీలో ఉన్న ఆత్మ వెళ్ళినప్పుడు. జీవం ఉన్నప్పుడు కాదు సుమా. జీవం ఉన్నప్పుడు అనుకున్నాం అనుకో, బ్రతికున్నప్పుడు అనుకున్నాం అనుకో. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. రోమపత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమును అయిన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. శరీరాలు ఎలా ఉండాలంట? పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, సజీవ యాగముగా. అంటే బ్రతికున్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే మీ శరీరాలను సజీవ యాగముగా దేవునికి సమర్పించండి. యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పిన మాట ఏంటంటే, ఒరే దీన్ని నమ్ముకొని దీనికోసమే బ్రతకగాకండి, ఈ శరీరం కోసం. ఈ శరీరం కంటే విలువైనది ఆత్మ. ఆత్మ నిత్యము ఉండేది, ఈ శరీరం కేవలము కొద్ది కాలం మాత్రమే ఉండేది. ఇక్కడికి వచ్చేలేక చెప్తున్నాడు, ఆ శరీరాన్ని మీరు దేవునికి అనుకూలముగా, పరిశుద్ధమైనదిగా, పవిత్రమైనదిగా కాపాడుకొని సజీవ యాగముగా దేవునికి సమర్పించాలి. నేను అన్నీ చేస్తాను, దేవుని పని చేస్తానంటే కుదరదు. నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను, నా కోరికలన్నీ తీర్చుకుంటాను, నా శరీరం కోసమే నేను బ్రతుకుతాను అంటే కుదరదు. ఇందాక రమేష్ చెప్పాడు, మనిషిని నువ్వెవరు అంటే ఏం చెప్తున్నాడు? నువ్వెవరు అన్నామనుకో, మనిషి ఏమని చెప్పుకుంటున్నాడు అంటే, నేనా పలానా కులపు వాడిని అంటున్నారు. అవునా కదా? మీరెవరు అంటే పలానా కులం అని చెప్తున్నారు, మీరెవరు అంటే పలానా ప్రాంతం అని చెప్తున్నారు, మీరెవరు అంటే పలానా దగ్గర నుంచి వచ్చాము, పలానా ఉద్యోగిని అని చెప్తున్నారు, పలానా పనిచేసేవాడిని, పలానా వ్యాపారిని. ఎన్నో రకరకాలుగా కులాల పేరుతో, మతాల పేరుతో, వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో చెప్పుకుంటున్నారు. కానీ నువ్వొక మనిషివి అన్న సంగతి మర్చిపోతున్నావు. మొదటిగా మనం ఒక మనిషి. టీ ఉందండి, మనం టీ అంగడి దగ్గరికి వెళ్ళామనుకో, హోటల్ దగ్గరికి, టీ ఇవ్వమంటే ఇస్తాడు. దేంట్లో ఇస్తాడు? ఒక కప్పులో ఇస్తాడు, ఒక పేపర్ కప్పులో టీ ఇస్తాడు. మనకి టీ ముఖ్యమా, కప్పు ముఖ్యమా? టీ ముఖ్యం, అంతే కదా? టీ ముఖ్యం. ఎంతసేపు నీకు ఆ కప్పు అవసరత? ఆ టీ నువ్వు తాగేంతవరకే అవసరత. టీ ముఖ్యం, కప్పు కాదు ముఖ్యం. తాగేది అయిపోయిన తర్వాత కప్పు ఆడ పడేసి వస్తావు, అంతేనా? ఆ డస్ట్బిన్లో వేసేస్తాం. అలా కాకుండా ఆ టీ అంతా కింద పోసి కప్పులన్నీ బ్యాగులో వేసుకుంటా ఉన్నాం మనకి ఏరుకొని. ఏమంటారు అవినాష్? ఏమంటారు? అవినాష్ అంటారంట. టీ అన్నీ కింద పడబోసి, ఆ కింద పడబోసి కప్పులు తీసుకొని బ్యాగులో వేసుకుంటా ఉన్నాం అనుకో, బా మంచి తెలివైనోడు అంటారా? ఏం గౌస్, మంచి తెలివైనోడు అంటారా? అంటారా? అట్లయితే హోటల్ దగ్గరికి వెళ్ళి ఆ కప్పులన్నీ ఒక సంచికి వేసుకోడు, పిచ్చోడు అంటారు. అయితే ఆత్మ లోపల ఉన్న టీ ముఖ్యం, కప్పు కాదు. కొంతవరకే దాని అవసరత. అరటికాయ ఉంది, అరటి పండు ముఖ్యమా, పైన ఉన్న తొక్క ముఖ్యమా? పండు ముఖ్యం, లోపల ఉన్న పండు ముఖ్యం, తొక్క పడేస్తాం. అలా కాకుండా పండ్లన్నీ తీసి పక్కన పడేసి తొక్కలన్నీ బ్యాగులు వేసుకుంటున్నాం అనుకో,
ఇప్పుడు మనం చేస్తుంది అదే, ప్రజలందరూ చేస్తుంది అదే. ఎంతసేపు శరీరాన్ని చూసుకుంటున్నారు, పైన కనపడుతున్న ఈ శరీరాన్ని, లోపలున్న ఆత్మను పట్టించుకోవట్లేదు. అది భయంకరమైన పాతాళానికి వెళుతుందని, నరకానికి వెళుతుందని, అది భయంకరమైన శత్రువు చేతిలో ఉందని, వాడి చేతిలో నుంచి మనం తప్పించుకోవాలని ఏ మనిషి ఆలోచించటం లేదు. అందుకే మహానుభావుడు, మహాజ్ఞాని అయినటువంటి పౌలు గారు అంటున్నాడు, ఆయన గ్రహించాడు, అయ్యో ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? ఎవడు నన్ను విడిపిస్తాడు? ఒక ఆత్మ ఒక దేహములో ఉండి ఆర్తనాదం చేస్తుంది, వేదన పడుతుంది. ఈ భయంకరమైన అగ్నిగుండానికి వెళ్లకుండా నన్ను ఎవరు తప్పిస్తారు? ఈ శరీరము నన్ను వంచిస్తుంది. 7:24 రోమ 7:24. రోమా పత్రిక 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపించును? పాకిస్తాన్ వాళ్ళు విడిపిస్తారా? బంగ్లాదేశ్ వాళ్ళు విడిపిస్తారా? భయంకరమైన పాతాళం నుంచి నిన్ను ఎవరు విడిపిస్తారు? అమెరికా విడిపిస్తుందా? ఐరోపా విడిపిస్తుందా? ఆస్ట్రేలియా విడిపిస్తుందా? ఇండియా విడిపిస్తుందా? ఎవ్వరు కూడా నిన్ను విడిపించలేరు. ఈ భూమి మీద ఉండగానే, నీ యొక్క దేహములో ప్రాణం ఉండగానే, ఆత్మ నీ దేహములో ఉండగానే, నీ 2 ముక్కుల్లోకి గాలి ఊపిరి తీసుకుంటూ ఉండగానే, నీ గుండె లబ్డబ్ 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 అని కొట్టుకుంటున్నప్పుడే నువ్వు యేసుక్రీస్తుని అంగీకరించి ఆ భయంకరమైన పాతాళము నుంచి, శత్రువు నుంచి, అపవాది నుంచి నువ్వు తప్పించబడాలి. బైబిల్లో రాసింది ఏంటంటే, మీ ప్రధాన శత్రువు ఎవరంటే అపవాదిగాడు. వాడెందుకు మనకి శత్రువుగా మారాడు? వాడు మనకి ఎందుకు శత్రువు అయ్యాడు? వాడికి మనకి ఎక్కడైనా పొలం దగ్గర గొడవలు ఉన్నాయా? ఆస్తుల పంపకాల్లో గొడవలు వచ్చాయా? తిండి దగ్గర గొడవలు వచ్చాయా? లేదే. మరి ఎందుకు వాడు మనకు శత్రువు అయ్యాడు అని మనం ఆలోచిస్తే, వాడు పరలోకం నుంచి త్రోయబడటానికి ప్రధాన కారణం ఎవరు? మనమే. అపవాదిగాడు పరలోకం నుంచి త్రోయబడటానికి ప్రధాన కారణం ఎవరయ్యంటే మనమే ప్రియమైన దేవుని వల్ల. మనం ఎలా కారణం అని అంటారా? పరలోకంలో దేవుడు దేవదూతల సమూహములో కూర్చొని, ఒక సభలో కూర్చొని మాట్లాడుతూ, ఇదిగో నేను ఒక ప్రకృతిని చేయబోతున్నాను, ఆ ప్రకృతిలో మీలో కొంతమంది నీళ్లుగా, కొంతమంది సూర్యుడుగా, కొంతమంది మట్టిగా, కొంతమంది చెట్లుగా, కొంతమంది పక్షులుగా, కొంతమంది పశువులుగా, కొంతమంది జంతువులుగా, కొంతమంది క్రూర మృగాలుగా, పక్షులుగా, చేపలుగా, నీటిగా, గాలిగా మారిపోవాలి, అగ్నిగా మారిపోవాలి. నా పిల్లలకు సేవ చెయ్యాలి. సూర్యుడు సేవ చేస్తున్నాడా లేదా? చేస్తున్నాడు. భూమి సేవ చేస్తుందా లేదా? చేస్తుంది. భూమి సేవ చేస్తుంది, మనందరికీ కడుపు నింపుతుంది, ఆకలి తీరుస్తుంది. గాలి ప్రాణవాయువుగా మనకు ఊపిరిని నిలబెడుతుంది. నీరు దాహం తీరుస్తుంది. ఎన్నో విధాలుగా ప్రకృతి అంతా మనకి సహాయపడుతుంది. ప్రకృతి లేకుండా మనం బ్రతకలేం. ఈ శరీరం నివసింపలేదు. ఆత్మ వెళ్ళిపోతుంది. ప్రకృతి ఆత్మకు అవసరం లేదు, ఆ లోకానికి వెళ్ళిపోతుంది, ఆత్మల లోకానికి. ఈ శరీరానికి ఖచ్చితంగా ఈ ప్రకృతి అవసరం. ఇదిగో నేను ఒక ప్రపంచాన్ని కలిగించబోతున్నాను, ఆ ప్రపంచంలో నేను పిల్లలను కనబోతున్నాను, ఆ పిల్లలకు మీరంతా వెళ్ళి సేవ చేయాలి అన్నప్పుడు అపవాది లేచింది. ప్రధాన దూతగా ఉన్న అపవాది లేచి, ఇదేంటి, ఏదో ఉన్నంతకాలం నువ్వు ఉంటావు, తర్వాత ఆ సింహాసనం నాదని నేను ఎదురు చూస్తూ ఉంటే, నాకు లేకుండా ఎవరో పిల్లలకిస్తాడంట ఆయన చెప్పి ఆలోచన చేసి, తనతో పాటు ఉన్న సైన్యాలన్నింటినీ కొన్నిటిని కూడగట్టుకొని దేవుని మీదకి యుద్ధానికి లేచింది. అక్కడ తన్ని తగిలేస్తే, అక్కడ ఓడిస్తే, మికాయేలుతో యుద్ధం చేసి గెలవలేక ఓడిపోయినప్పుడు అక్కడి నుంచి తొక్కితే వచ్చి పాతాళానికి పడిపోయింది అపవాది, వాడి సైన్యం. ఆ తరువాత మిగిలిన దేవదూతలతో ఈ ప్రకృతినంతా చేసి ఈ ప్రకృతిలో తన పిల్లల్ని ప్రవేశపెట్టాడు. అప్పుడు వాడు మనకెందుకు శత్రువుగా మారాడంటే, ఇదిగో పిల్లల కోసమే, మన కోసమే వాడు దేవునికి మనకి శత్రువుగా మారిపోయాడు.
దేవునికి మనకి శత్రువుగా మారిపోయాడు ప్రేమణ దేవుని వల్ల. శత్రువుగా మారిపోయి ఆ తరువాత ఆదాము అవ్వల భూమి మీదకి వచ్చిన తరువాత వాడు మరలా భూమి మీదకి రంగప్రవేశం చేశాడు. నేను పాపం చేసినందుకు నన్ను పాతాళానికి తొక్కేసేవే, రైటే కాదని అంటలేదు. నేను పాపం చేసినందుకు నన్ను పంపించావు. మరి నీ పిల్లలు పాపం చేయకుండా నిలబడాలి కదా. నా పిల్లలు గొప్పోళ్ళు, నా పిల్లలు గొప్పోళ్ళు, నా పిల్లలు గొప్పోళ్ళు అని చెప్పుకుంటే సరిపోదు. మన పిల్లలకు గొప్పోళ్ళు అని బాగా చదువుతారని చెప్పుకుంటే ఎక్కడ దేన్ని బట్టి చెప్పుకోవాలి? అక్కడ వచ్చిన మార్క్స్ని బట్టి, రిజల్ట్ను బట్టి, ర్యాంకును బట్టి చెప్పుకోవాలి నా పిల్లలు గొప్పోళ్ళు అని. ఎగ్జామ్ పెట్టకుండా ఏమీ లేకుండా నా పిల్లలు గొప్పోళ్ళు అంటే కుదిరిద్దా? కుదరదు. కనుక సరే నువ్వు వెళ్ళని చెప్పి అపవాదికి అవకాశం ఇచ్చాడు. ఆడు వచ్చి మరలా ఏదేను తోటలో ప్రారంభించాడు అవ్వమ్మ దగ్గర. మొదట ఆదాము దగ్గరికి వెళ్ళాడు. పురుషుడు లొంగలేదు, దేవుని మాటకు కట్టుబడి ఉన్నాడు. ఆదాము లేని సమయంలో చూసి అవ్వమ్మ దగ్గరకు వచ్చి అవ్వమ్మ దగ్గర ఏమని ప్రారంభించాడు? మొట్టమొదటి మాట ఏమన్నాడు? ఇది నిజమా? ఈ తోట చెట్ల ఫలములలో దేనినైనను మీరు తినవద్దని దేవుడు మీకు చెప్పెనా? ఇది నిజమా అని ప్రారంభించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాడి ఆగడాలకు హద్దు లేకుండా పోయింది. వాడు మనకి ఎలా శత్రువు అయ్యాడంటే మన వలన ఆ పరలోకాన్ని పోగొట్టుకున్నాడు. భయంకరమైన పాతాళానికి వెళ్ళి అక్కడ వేదనను అనుభవించి కొంతకాలం రెస్ట్ కోసం ఈ ప్రకృతిలోనికి వచ్చాడు. మరలా యేసుక్రీస్తు వచ్చిన రోజు మరలా వాడి అంతిమ గ్రతం ఏంటి? చివరికి అగ్నిగుండం పాతాళానికి వెళ్ళిపోవాలి. వాడు వెళ్ళేలోపు వాడితో పాటు ఎంతోమంది దేవుని పిల్లలను తీసుకుని వెళ్ళి దేవునికి శోకం మిగల్చాలని కంకణం కట్టుకున్నాడు. మనము వాడికి శత్రువులుగా మార్చుకొని వాడి వలలో పెట్టుకొని మనల్ని కూడా దేవునికి శత్రువులుగా చేసి వాడితో పాటు అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు. కనుక మన ప్రధాన శత్రువు ఎవరు అంటే అపవాది. ఆ తరువాతే శరీరంలో ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా అక్కడ 13 చెప్పాడు. గలతీ 5:17లో 18 చెప్పాడు శరీర సంబంధమైనవి. వీటన్నిటిని కూడా జయించుకుంటూ పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకొని మన జీవితాన్ని దేవునిలో ముగించుకొని దేవుడు ఉంటున్నటువంటి మహాలోకానికి వెళ్ళిన రోజే మన శత్రువును మనం జయించిన వారం అవుతాం. ఈ భూమి మీద ఈ శరీరాన్ని జయించినప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలం ప్రేమ దేవుని వల్ల. కనుక మన శత్రువు అపవాది, రెండవది మన శరీరం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడు అయిన దేవా, జీవాధిపతి అయిన తండ్రి, మీకు స్తోత్రములు. మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కృతజ్ఞతలు. ఇప్పటి వరకు తండ్రి ఎన్నో మాటలు విన్నాము, మీ గ్రంథంలో నుంచి చదువుకున్నాము, రాసుకున్నాము. చదివినవి, విన్నవి, రాసుకున్నవి మరచిపోకుండా హృదయంలో భద్రపరుచుకొని పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా, న్యాయంగా, ధర్మంగా, సత్యంగా మీకోసం బ్రతుకున్నట్లు సహాయము చేయండి తండ్రి. ఈ జీవన పోరాటములో, ఈ ఆత్మీయ జీవితంలో ఎక్కడ త్రొట్టిల్లిపోకుండా, ఎక్కడ అపవాదికి లోనవ్వకుండా, వాడి చేతిలో చిక్కకుండా, వాడిని మా కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కుతూ మీకోసం జీవించే మీ పిల్లలుగా బ్రతుకుటకు సహాయము చేయండి. మీ కృపలో భద్రపరచమని జరిగించున్న ఇక్కడ పరిచర్య అంతటిని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములు ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలం మనందరికీ తోడయ్యుండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.